ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, యుద్ధాలు జరగడం, ఇది కూడా ఫిత్నాగా వర్ణించడం జరిగింది. మనం సమాజంలో చూస్తూ ఉంటాము, చాలామంది రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ధనం కోసము లేదా ఇంకా ఇతరత్ర విషయాల కోసము యుద్ధాలు చేసేస్తుంటారు. ఒక జాతి వారు మరొక జాతిపై, ఒక దేశం వారు మరొక దేశంపై ఇలా యుద్ధాలు చేసుకొని శత్రువుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫిత్నాలకు సంబంధించినటువంటి విషయాలు. మనము పరిశీలన చేసామనుకోండి, వారు ఎంతలా దిగజారుతారంటే జంతువుల కన్నా పశువుల కన్నా హీనంగా వారు ప్రజలను చంపివేస్తూ ఉంటారు, ప్రజల్ని హతమారుస్తూ ఉంటారు సోదరులారా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఇజా కానతిల్ ఫిత్నతు బైనల్ ముస్లిమీన్ ఫఅత్తఖిజు సైఫన్ మిన్ ఖసబిన్. ముస్లింల మధ్య ఎప్పుడైతే తగాదాలు కలహాలు చెలరేగుతాయో అప్పుడు నేనేం చేస్తాను అంటే చక్కతో చేసిన కత్తెను తీసుకుంటాను, అంటే నేను యుద్ధం చేయను అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనకు కూడా ఆజ్ఞాపించారు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏమిటి, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలను విభజించి లేదా ప్రజలను ఉద్వేగపరిచి మనము ఒకరి ద్వారా మరొకరి ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. సాధ్యమైనంత వరకు దాన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. మనము ప్రస్తుతం సమాజంలో చూస్తుంటే ఎక్కడ చూసినా సరే ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా ఏదో ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వారి యొక్క అభిప్రాయాలు వారు తెలియజేస్తారు, వీళ్ళ యొక్క అభిప్రాయాలు వీళ్ళు తెలియజేస్తుంటారు. ఆ విషయాలను పట్టుకొని మన సమాజంలో యువకులు ఏం చేస్తుంటారు, నీవు ఈ పక్కన ఉన్నావా, నీవు ఈ పక్కన ఉన్నావా అని ఎక్కడో అంతర్జాతీయ సమస్యను తీసుకొని వీరు ఇరువురు కూడా గ్రూపులుగా విడిపోయి ఇక్కడ తగాదా పడుతుంటారు. అల్లాహు అక్బర్. వాస్తవంగా ఆ సమస్య ఎక్కడ ప్రారంభమైంది, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేది వేరే విషయం. అసలు మనకు ఏ విషయాలు అయితే తెలియపరచబడుతున్నాయో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా, అదైనా నిజమా అంటే అందులో కూడా నిజం లేదు. ఎందుకని ఈరోజు నిజం అని చూపించేటువంటి విషయము 4 రోజుల తర్వాత అబద్ధం అని మళ్ళీ వాళ్ళే చూపిస్తున్నారు. ఈ మధ్యలో మనము మన అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చేసి లేదా మనము 2 గ్రూపులుగా విడిపోయి మళ్ళీ మనం ఇక్కడ కూడా మరొక కొత్త సమస్యని పుట్టించేటువంటి ప్రయత్నాలు సమాజంలో అనేక మంది యువకులు జ్ఞానం లేని కారణంగా చేస్తుంటారు. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఇర్హము మన్ ఫిల్ అర్ద్ యర్హమ్కుం మన్ ఫిస్ సమా. భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, అప్పుడు ఆకాశాలలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ యుద్ధ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు భూమిపై ఉన్నటువంటి ప్రజలందరిపై కరుణ యొక్క ఆలోచన, కరుణ యొక్క భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి సోదరులారా. మనుషులపై మాత్రమే కాదు, జంతువులపై కూడా కరుణ చూపమని తెలియజేసేటటువంటి ధర్మము కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే. మనం పరిశీలన చేశామనుకోండి, బనీ ఇస్రాయల్ యొక్క సంఘటన, ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీ దాహంగా ఉన్నటువంటి కుక్కకు నీరు త్రాపించిన కారణంగా ఆ స్త్రీని అల్లాహ్ క్షమించాడు, స్వర్గంలో ప్రవేశింపజేస్తున్నాడు. అల్లాహు అక్బర్. జంతువులపై కూడా కరుణ చూపమని మనకు ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది సోదరులారా. అందుకే సోదరులారా, మనకు సాధ్యమైనంత వరకు సరైనటువంటి ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సరైనటువంటి ధార్మిక జ్ఞానము లేదు, మీకు సరైన విధంగా గైడ్ చేసేవారు, దారి చూపేవారు లేకపోతే మీరు కేవలము ఉద్వేగంలో, మీ యొక్క భావోద్వేగంలో వచ్చేసి తప్పటడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ఫిత్నాలలో ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉంది. ఆఖిరత్ పరంగా, పరలోక పరంగా మీరు నష్టం చేకూరేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే మనకు తెలియజేశారు, ఈ ఫిత్నాల కాలంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, యకూను ఫీ ఆఖిరి జమాని దజ్జాలూన కజ్జాబూన యాతూనకుం మినల్ అహాదిసి బిమా లం తస్మౌ అంతుం వలా ఆబావుకుం ఫఇయ్యాకుం వఇయ్యాహుం లా యుదిల్లూనకుం వలా యుఫ్తినూనకుం. ప్రళయానికి సమీపంలో, యుగాంతంలో మీరు ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు అంటే, మీరు కానీ మీ పూర్వీకులు కానీ విననటువంటి కట్టుకథలను హదీసులుగా, అబద్ధాలుగా చెప్పి మోసం చేసేటటువంటి వేషధారులు వస్తూ ఉంటారు. కాబట్టి వారు మిమ్మల్ని
తప్పుదోవ పట్టించకుండా అపమార్గంలోకి తీసుకువెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండండి. సుబ్హానల్లాహ్. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. ప్రళయానికి ముందు ఇలాంటి ఉపద్రవాలు కూడా వస్తుంటాయి. కాబట్టి మనమందరము కూడా సాధ్యమైనంత వరకు ఈ ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క కుటుంబ సభ్యుల్ని, మన యొక్క సమాజాలని కూడా తప్పకుండా కాపాడుకోవాలి సోదరులారా.